ఆయనకు టికెట్ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. రఘురామకృష్ణరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, రఘురామకృష్ణరాజు టీడీపీలో జాయిన్ గానున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వారి అభిమానులు ఏం చెప్తున్నారు, వివరాలు ఏంటి? నవీన్, మనం చూస్తున్నాము రఘురామకృష్ణరాజు ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేరలేదు. గత నెలలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి ఆ నర్సాపురం నుంచి ఎంపీ టికెట్ వస్తుందని చెప్పి అసలు ఆశించారు. ఏదో ఒక పార్టీ తనకి ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన అంచనా వేస్తారు. కానీ ఏ పార్టీ ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన కొంత నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మొన్న ఆయన హైదరాబాద్ లో నేరుగా చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు కలిసి తాను పార్టీలో చేరినట్లుగా చెప్పారు. దాంతో ఆయన కూడా పెద్ద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీలో చేరడానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఎటువంటి హామీ లభించిందనే దానిపై ఎటువంటి హామీ వచ్చిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రధానంగా ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారా లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని దానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. కొంతమంది మాత్రం ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే నర్సాపురం నుంచి ఇప్పటికీ బీజేపీ తన అభ్యర్థిని శ్రీనివాస్ వర్మగా ప్రకటించింది. శ్రీనివాస్ వర్మను మార్చేది లేదని చెప్పేసి బీజేపీ అధిష్టానం స్పష్టంగా చెప్పినట్టు మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కుతుందా లేదనేది మాత్రం అనుమానమే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి మరొక ప్రచారం కూడా ఉంది. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనను ఉండి నియోజకవర్గం నుంచి మాత్రం పోటీ చేయించాల్సి ఉంటుంది. అయితే ఉండికి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. ఆయనని చంద్రబాబు నాయుడు మారుస్తారా లేదని మాత్రం తెలియాల్సింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పేసి గతంలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మార్చుతారా లేదనేది మాత్రం సందేహమే. ఈ నేపథ్యంలోని రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడం మాత్రం లాంఛనంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ వస్తారు. విజయవాడకి భారీ కార్ల ర్యాలీతో భీమవరం చేరుకుంటారు. రేపు పాలకొల్లులో కానీ నర్సాపురంలో కానీ చంద్రబాబు నాయుడు సమక్షంలోని పార్టీలు చేరుతారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆయనకి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు చేస్తున్నది మాత్రం తెలియాల్సింది. అదే పార్టీ టికెట్ సంబంధించి ఎటువంటి హామీ ఇస్తున్నది మాత్రం ఆయన చేరిన తర్వాత తెలియ అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆయన ఎంపీ టికెట్ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి తన వర్గం ప్రచారం చేస్తున్నప్పుడు దాంట్లో అయితే స్పష్టత అయితే ఎప్పటికీ కనిపించడం లేదు. తర్వాత మాత్రం చేరిన తర్వాత మాత్రం రాజకీయాలు ఏ విధంగా ఉంటుంది మాత్రం తేలాల్సింది. నవీన్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.